మంత్రాలయం మండలం ఖగ్గల్లో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ జెండా ఆవిష్కరణకు వచ్చిన మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైసీపీ నాయకులు అడ్డుకుని దాడికి యత్నించారు. దీంతో తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రమాదవశాత్తు తిక్కారెడ్డి సహా ఏఎస్ఐ గాయపడ్డారు. మంత్రాలయం అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిక్కారెడ్డి ఇవాళ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఖగ్గలు వెళ్లారు. వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి స్వగ్రామం ఖగ్గల్లో టీడీపీ జెండా ఆవిష్కరించడానికి తిక్కారెడ్డి సహా పలువురు కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన కుమారుడు ప్రదీప్ రెడ్డి గ్రామస్తులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. తిక్కారెడ్డితో బాలనాగిరెడ్డి తనయుడు ప్రదీప్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అక్కడి వారు ఒక్కసారిగా మీద పడడంతో ప్రమాదవశాత్తు తిక్కారెడ్డి ఎడమకాలికి బుల్లెట్ గాయమైంది. ఈ ఘటనలో మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కుడికాలికి గాయమైంది. దీంతో వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి సుంకన్ అందిస్తారు. సుంకన్న, అసలు ఈ దాడిపై టీడీపీ నేతలు ఏమంటున్నారు? వైసీపీ వర్గాల వాదన ఏంటి? శ్రీనివాస్, మంత్రాలయ మండలం కగల్లు గ్రామంలో అయితే టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి పైన జరిగినటువంటి ఘటనను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు. బాలనాగిరెడ్డి కూడా ఆ ఎన్నికల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన స్వగ్రామాలలో గతంలో చేసుకున్నారు. ఆయన కూడా ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదు. కానీ బాలనాగిరెడ్డి మాత్రం తన ఊర్లోకి ఎవరిని కూడా ప్రత్యర్థి వర్గాన్ని రానివ్వకపోవడం ఇది హేయమైన చర్య అంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరొక అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తిక్కారెడ్డే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో
బాలనారెడ్డి అన్న కొడుకు అయినటువంటి ప్రదీప్ కుమార్ రెడ్డి ఈ గొడవకు దిగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదు, తిక్కారెడ్డి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ ఘటన జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదైతే మన విజువల్స్ చూస్తే కనుక అయితే ముందుగా తిక్కారెడ్డి జెండావిష్కరణ చేసిన తర్వాత బాలనారెడ్డి అన్న కొడుకు ప్రదీప్ రెడ్డి ఏదైతే తన నియోజకవర్గంతో అందరూ కూడా వచ్చి చాలా సీరియస్ గా ఆవేశంగా వస్తూ తిక్కారెడ్డి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిడుతూ ఈ ఊరు విడిచి వదిలిపెట్టిపోవాలి, ఊర్లో ఎవరు జెండా ఆవిష్కరణ చేసే పెద్దమ్మ అన్నట్లు కూడా చాలా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి తిక్కారెడ్డి కూడా ప్రచారం ఎక్కడైనా చేసుకుంటామో అడ్డుకోవడానికి మీరెవరంటూ కూడా ప్రతివాదనలు చేయడంతో ఈ వాదనలు ప్రతివాదనల మధ్య ఈ మొత్తానికి ఘటన ఘర్షణకు దారి తీసింది. పోలీసులు కూడా కాల్పులు జరిపాడు. గతంలో ఎన్నడూ ఎన్నికల ప్రచారంలో జిల్లాలో ఎటువంటి సంఘటన జరగలేదు. కానీ కగలు గ్రామంలో మాత్రం ఎన్నికల ప్రచారంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అయితేనేమి, సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని కూడా పోలీసుల రికార్డులో ఉంది. అయితే 2014 ఎన్నికల్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు రాళ్లతో పరస్పరం దాడులు చేస్తున్నారు. అయితే ఈసారి ఏకంగా కాల్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సింగిల్ విండో అధ్యక్షుడైనటువంటి ప్రదీప్ రెడ్డి కావాలనే ఏదైతే తిక్కారెడ్డి పైన గొడవకు దిగారు. సో అతని పైన వెంటనే కేసు నమోదు చేసి ఏదైతే ఈ ప్రదీప్ రెడ్డితో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళ అనుచర వర్గం అంతా కూడా కేసులు నమోదు చేయాలని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా తిక్కారెడ్డి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఈ గొడవను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పోలీసుల మాట వినకుండా కూడా ప్రదీప్ రెడ్డి అనుచరులను రెచ్చగొడుతూ తిక్కారెడ్డి వైపున ఉసిగొలిపారు. సో ఈ ఘటనలో మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమకాలికి పూర్తిగా గాయమైంది. బుల్లెట్ కూడా దూసుకొని వచ్చింది. తిక్కారెడ్డి ఎడమ భాగంలో బుల్లెట్ ఈతల నుంచి అవతలకు వచ్చి అక్కడే సంఘటన స్థలంలోనే కింద పడడంతో ఏఎస్ఐ వేణుగోపాల్ తో పాటు తిక్కారెడ్డి ఇద్దరికి కూడా చాలా 2 కాళ్లకు గాయాలు అవడంతో ఉటావుటిన వారి వాహనాల్లో ఏఎస్ఐ వేణుగోపాల్ ను ఆదోని ఆసుపత్రికి తరలించారు. తిక్కారెడ్డిని ఎన్నిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా వైద్యులు చూశారు. అయితే కాల్లో బుల్లెట్ లేదు, అక్కడే ఫోర్స్ గా వచ్చి బుల్లెట్ ఇతలకు వచ్చి కింద పడిపోయింది అక్కడే అని కూడా వైద్యులు తెలిసినంతో కాలికి బాగా రక్తస్రావం జరుగుతుండడంతో వైద్య పరీక్షల అనంతరము కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఇద్దరిని కూడా రెఫర్ చేశారు. మరోపై అయితే ఎనిమిదినూరు ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి తిక్కారెడ్డిని స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఎనిమిదినూరు ఎమ్మెల్యే జయనాశ్వర రెడ్డి, అదేవిధంగా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కూడా ఇద్దరు వెళ్లి పరామర్శించారు. సో వైద్య పరీక్షలో రిపోర్ట్లో ఏముంది, ఏదైనా మెరుగైన వైద్యం చేయాలని కూడా డాక్టర్లకు రిక్వెస్ట్ చేశారు. అయితే కొంత కాలుకి అయితే బలమైన గాయం లేదు, బుల్లెట్ అవతలకు వచ్చింది కాబట్టి బెటర్ ట్రీట్మెంట్ కోసం కర్నూలుకు వెళ్తేనే బాగుంటుందని కూడా వైద్యులు సూచించడంతో తిక్కారెడ్డిని ఒకటా మళ్ళీ కర్నూలు ప్రభుత్వ జనాసుపత్రికి తరలించారు. మరోపై అయితే ఈ ఏఎస్ఐ వేణుగోపాల్ కూడా సేమ్ కండిషన్ ఉంది కాబట్టి అతను ఆయన్ని కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తారు. ఆదోని డిఎస్పీ కూడా ఏఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఏఎస్ఐ దగ్గర వెళ్లి పరామర్శించి అక్కడి నుంచి ఆదోని డిఎస్పీ అదేవిధంగా మంత్రాలయం సేమ్ ఇద్దరు కూడా ఆ కగలు గ్రామానికి వెళ్లి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే కొంత కగలు గ్రామంలో పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున భారీగా మోహరించారు. ఏదైతే నివురుగప్పిన నిపుల ఏదైతే కగలు గ్రామంలో పరిస్థితులు నెలకొన్నాయి. మరైతే ఏదైతే ఈ ఘటన మీద పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు వద్దంటుండే కానీ ప్రదీప్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రదీప్ రెడ్డి అనుచరులు కూడా గొడవకు కక్షపూరితంగా దిగారు అని కూడా ముందుగానే తిక్కారెడ్డి ఇంటిమేషన్ ఇచ్చారు. సో అందులో భాగంగానే మేము పోలీసులను కూడా పంపించాము. అయినప్పటికీ కూడా ప్రదీప్ రెడ్డి వాళ్ళ అనుచరులందరూ కూడా ఇక్కడికి వచ్చి కావాలని గొడవ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పైన కూడా ప్రాథమిక విచారణ జరుపుతున్నాము, కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే కగలు గ్రామంలో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. శ్రీనివాస్, సుంకన మళ్ళీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ఈ కగలు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు కూడా ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. అందులో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి విలేజ్ కాబట్టి
సో ఈ ఘటన తర్వాత మళ్ళీ ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏదైతే ఈ ప్రత్యేకంగా ఊరి చుట్టూ కూడా ప్రత్యేకమైన పోలీసులు మోహరించారు. అదేవిధంగా గ్రామంలో కూడా ముఖ్యమైన కూడళ్ల వద్ద, అదేవిధంగా కాలనీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి ఇల్లు, అదేవిధంగా బాలనాయిరెడ్డి ఏదైతే స్వగ్రామం కాబట్టి ఆయన ఇంటి దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే బాలనాయిరెడ్డి ఎమ్మిగనూరులో ఉన్నారు. ఊర్లో బాలనాయిరెడ్డి లేకపోవడం వల్ల కొంత పరిస్థితి అదుపులోకి వచ్చింది. బాలనాయిరెడ్డి ఊర్లో ఉండే పరిస్థితి మరోలా ఉండేది కూడా ఆయన పోలీసులు చెప్తున్నారు. సో ప్రదీప్ రెడ్డిని పైన కేసులు నమోదు చేసేయాలన్నా లేదని కూడా పోలీసులు ఏదైతే ఈ వీడియో ఫుటేజ్ల ద్వారా, అదేవిధంగా స్థానికంగా అక్కడ ఘటనలో ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి పోలీసుల ద్వారా ఆ సమాచారం తెలుసుకొని పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరొకైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెలియగలుగుకుండా, ఎందుకంటే బాలనాయిరెడ్డి స్వగ్రామం కాబట్టి ఊర్లో దాదాపుగా 95% కూడా బాలనాయిరెడ్డికి సంబంధించినటువంటి బంధువులు, ముఖ్య అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కేవలం కొద్ది మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సో ప్రధానంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటువైపు రాకుండా ఇటువైపు నుంచి అటువైపు వెళ్లకుండా, అదేవిధంగా ఇతర గ్రామాల నుంచి కూడా ఈ ఘటన చోటు చేసుకోవడంతో వాళ్ళ బంధువులను వాళ్ళని పరామర్శించేందుకు కూడా వస్తారనే ముందస్తులో చర్యల్లో భాగంగా పోలీసులు ఆదోని, కర్నూలు, అదేవిధంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను గ్రామానికి తరలించారు. పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో ఆదోని డిఎస్పీ ఆ గ్రామానికి చేరుకుపోతున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి వీలైతే కర్నూలు ఎస్పీ పచ్చిరప్ప కూడా గ్రామంలోకి వచ్చి పరిస్థితిని సమీక్షించి ముందస్తు చర్యలు ఎలా చేపట్టాలి, ఇది ఎన్నికల ప్రచారం కాబట్టి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రచారం చేసుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైన కూడా ఆ జిల్లా ఎస్పీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు సమాలోచన చేస్తున్నారు. మరోవైపు అయితే జిల్లా కలెక్టర్ కూడా ఈ ఘటన పైన సీరియస్ గా తీసుకున్నారు. ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదని కూడా పోలీసులను అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే మరికొంతమంది ఈ గ్రామానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించేందుకు కూడా అక్కడికి కగలు గ్రామానికి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. మొత్తానికైతే ఈ కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మొట్టమొదటగా ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా చాలా గ్రామాల్లో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నప్పటికీ ఎక్కడ కూడా గొడవలు జరగకుండా కర్నూలు పోలీస్ యంత్రాంగంతో చాలా అలర్ట్ గా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్రంగా కలకలం రేపుతుందని చెప్పవచ్చు. పోలీసులు కేవలం కగల్లు గ్రామంలోనే కాకుండా ఇతర ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాల్లో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఫ్యాక్షన్ విలేజ్లలో కూడా పోలీసులు కొంత భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ప్రధానంగా 144 సెక్షన్ కూడా కగలు గ్రామంలో విధించారు. ముందు ఎలాంటి చర్యలు జరగకుండా కూడా భద్రతాపరమైన అన్ని రకాల పటిష్టమైన చర్యలు చేపట్టారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుకనా. రైట్, మాధవరం ఎస్ఐ వేణుగోపాల్ కుడిగాలికి గాయమైంది. మంత్రాలయం మండలం కగ్గల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పార్టీ జెండా ఆవిష్కరణకు వచ్చిన మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైసీపీ నాయకులు అడ్డుకుని దాడికి యత్నించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కగ్గల్లో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ జెండా ఆవిష్కరణకు వచ్చిన మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైసీపీ నాయకులు అడ్డుకుని దాడికి యత్నించారు. దీంతో తిక్కారెడ్డి గన్మ్యాన్ గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రమాదవశాత్తు తిక్కారెడ్డి సహా
ఏఎస్ఐ గాయపడ్డారు. మంత్రాలయం అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిక్కారెడ్డి ఇవాళ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో కగ్గలు వెళ్లారు. వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి స్వగ్రామం కగ్గల్లో టీడీపీ జెండా ఆవిష్కరించడానికి తిక్కారెడ్డి సహా పలువురు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన కుమారుడు ప్రదీప్ రెడ్డి గ్రామస్తులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. తిక్కారెడ్డితో బాలనాగిరెడ్డి తనయుడు ప్రదీప్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అక్కడి వారు ఒక్కసారిగా మీద పడడంతో ప్రమాదవశాత్తు తిక్కారెడ్డి ఎడమి కాలుకి బుల్లెట్ గాయమైంది. ఈ ఘటనలో మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కుడికాలికి గాయమైంది. దీంతో వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కగ్గల్లో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ జెండా ఆవిష్కరణకు వచ్చిన మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైసీపీ నాయకులు అడ్డుకొని దాడికి యత్నించారు. దీంతో తిక్కారెడ్డి గన్మ్యాన్ గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రమాదవశాత్తు తిక్కారెడ్డి సహా ఏఎస్ఐ గాయపడ్డారు. మంత్రాలయం అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిక్కారెడ్డి ఇవాళ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో కగ్గలు వెళ్లారు. వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి స్వగ్రామం కగ్గల్లో టీడీపీ జెండా ఆవిష్కరించడానికి తిక్కారెడ్డి సహా పలువురు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన కుమారుడు ప్రదీప్ రెడ్డి గ్రామస్తులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. తిక్కారెడ్డితో బాలనాగిరెడ్డి అన్న కొడుకు ప్రదీప్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.
చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.